హలో గైస్, ఎప్పటి నుంచో నేను ట్రై చేయాలనుకున్న నెల్లూరు చేపల పులుసు ఈరోజు నేను చేశాను. చాలా బాగా కుదిరింది. సో ప్రాసెస్ ఎలా చేశానో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ చేపలు తీసుకొని అది బాగా వాష్ చేసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 30 minutes మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన ఉంచేసాను. ఈ ఫిష్ కర్రీలోకి ఒక మసాలా తయారు చేసుకోవాలి. దానికి 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 teaspoon నేను ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ ఇలా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది ఫ్రై చేసుకున్న దాన్ని కచ్చపచ్చగా మనము బాగా నూరుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో 5 to 6 tablespoons ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసేసుకొని, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 చిల్లీస్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, ఇంకా 1 tablespoon నేను కారం వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇది లో ఫ్లేమ్లో ఒక 2 minutes బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 టొమాటోస్ని ప్యూరీ చేసుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 minutes మనము దీన్ని కూడా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని వేసేయాలి. సో ఇలా ఫిష్ వేసిన తర్వాత తెలుసు కదా, ఫిష్ వేసిన తర్వాత మనము గరిట పెట్టి తిప్పకూడదు, ఎందుకంటే చేపలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి మనము కడాయిని తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. అందులోనే నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసుకొని ఒక 15 minutes నేను ఈ ఫిష్ని బాగా ఉడకబెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే మనము మొత్తం కుక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని 1 tablespoon వరకు వేసుకుంటున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 2 to 3 minutes మనము కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా నెల్లూరి చేపల పులుసు రెడీ. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.